ముందుగానే గ్రౌండ్లోకి రోహిత్ కోహ్లీ, భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో వారు స్టేడియంలో కనిపించడం తగ్గిపోయింది. కానీ గత కొన్నేళ్లుగా ఫార్మాట్తో సంబంధం లేకుండా మ్యాచ్లు ఆడిన వీరిద్దరూ కెరీర్ చివరి దశకు వచ్చేయడంతో వీరు కనబడడం తగ్గిపోయింది. అయితే వన్డే ప్రపంచ కప్ 2027 ఆడాలనే లక్ష్యంతో భారత్ తరఫున కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనుంది బీసీసీఐ. అవును, అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వేదికగా తదుపరి సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అర్హత సాధించేందుకు నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాస్ అయ్యారు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం రోహిత్ కోహ్లీలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందే మైదానంలో కనిపించే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగనున్న 3 వన్డేల సిరీస్ లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా ఏతో ఆడి ఫామ్ ఫిట్నెస్ సాధించాలని వీరిద్దరూ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియా ఏతో ఇండియా ఏ 3 వన్డేలు ఆడనుంది. ఇవి అనధికారిక వన్డే మ్యాచ్లు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 తేదీల్లో ఈ వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ తరువాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరనుంది. మ్యాచ్ ప్రాక్టీస్ కోసమైన ఆస్ట్రేలియా ఏతో సిరీస్లో రోహిత్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది. ఇక రోహిత్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ 2027 వరకు జట్టులో కొనసాగాలంటే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రాణించడం కీలకం. దీంతో ఈ సిరీస్ పై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.